హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోదావరి స్టైల్ చేపల పులుసు చేయబోతున్నాను. ముందుగా ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఒక టమాటో తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ యాడ్ చేశాను. పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి మనం ముందుగా చేపలకు పట్టించిన చేపలు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆనియన్ టమాటో పేస్ట్ చేపలకు బాగా పట్టించండి. బాగా పట్టించి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి చింతపండు రసాన్ని చేపల పులుసులో యాడ్ చేయండి. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కలిపిన మసాలా పేస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా చేపల పులుసుని మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే